వెల్కమ్ డియర్ రాకర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 17 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు పార్ట్స్ చూడనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో లీ కారును వేగంగా నడిపి కావాలని యాక్సిడెంట్ చేస్తాడు. అక్కడ లీ రక్తంలో తడిసి ఉన్న జేజే పరిస్థితిని చూసి తన గాయాలను మర్చిపోయి నా లక్ష్యం కొంతవరకైనా పూర్తయింది అని అనుకుంటాడు. పెన్నీ మరియు తన అసిస్టెంట్ యాక్సిడెంట్ జరిగిన చోట వాళ్ళకి సహాయం చేయడానికి రావడంతో పార్ట్ 17 స్టార్ట్ అవుతుంది. పెన్నీ అసిస్టెంట్ జేజే దగ్గరికి వెళ్లి డబ్బులున్న బ్యాగ్ ని తీసుకుంటాడు. కానీ పెన్నీ మాత్రం లీకి ఏమైందని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన అసిస్టెంట్ అక్కడ ఎక్కువసేపు ఉంటే వాళ్ళు సమస్యల్లో ఇరుక్కుపోవచ్చనే భయంతో పెన్నీని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. కానీ పెన్నీ వెళ్లే ముందు అంబులెన్స్ కి కాల్ చేస్తుంది. తర్వాత అక్కడ పనిచేస్తున్న ఇద్దరు వర్కర్స్ వచ్చి వాళ్ళని కారులో నుంచి బయటికి తీసి అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. తర్వాత సీన్ లో డోడో గ్రూప్ కంపెనీలో అందరూ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అన్ని షేర్స్ కొనేస్తారు. ఇక ఇప్పుడు డోడో గ్రూప్ ని ఎవ్వరూ వీళ్ళ నుంచి లాక్కోలేరని ఆనందంలో ఉంటారు. అయితే చైర్మన్ జేజే ప్లాన్ ని పూర్తిగా చెడగొట్టేశాను అని ఆనందపడుతూ అవును లీ ఎక్కడా అని మోజోని అడుగుతాడు. దానికి మోజో లీ చాలాసేపటి నుండి కనపట్లేదని చెప్తాడు. మరోవైపు హాస్పిటల్లో లీ కళ్ళు తెరుస్తాడు. అలా స్పృహలోకి వచ్చిన లీ అన్నిటికంటే ముందు జేజే ఏమయ్యాడని పెన్నీని అడుగుతాడు. దానికి పెన్నీ మనకి మన డబ్బులు వచ్చాయి, అయినా నువ్వు దాని గురించి అడగకుండా జేజే ఏమయ్యాడని అడుగుతున్నావేంటి, అతను పక్క గదిలోనే ఉన్నాడు అని అంటుంది. తర్వాత లీ లేచి జేజే ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న జేజేని చూసి లీకి వచ్చే కోపానికి జేజే యొక్క ఆక్సిజన్ మాస్క్ ని తీసేయాలని అనిపిస్తుంది. అయితే అదే సమయంలో జేజేకి ఒక కల వస్తుంది. అందులో అతను డోడో గ్రూప్ ని కొనేసి చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే ఎవరో వచ్చి అతన్ని కిందకి నెట్టి అతన్ని చేయి పట్టుకుంటాడు. తను మాస్క్ వేసుకున్న చాంగ్ లాగా కనిపించిన జేజే అతన్ని గుర్తించలేక నువ్వెవరు అని అడుగుతాడు. దానికి లీ నువ్వు చచ్చి నరకానికి పోతావు, అక్కడ నీకు నేనెవరో తెలుస్తుంది అని చెప్తూ అతని చెయ్యి వదిలేస్తాడు. ఆ దెబ్బకి జేజే స్పృహలోకి వచ్చేస్తాడు. అంతలో కిమ్మీ కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇలా స్పృహలోకి వచ్చిన జేజే నేను ఎక్కడున్నాను, నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు కిమ్మీ మీరు ఈ షేర్ మార్కెట్ యుద్ధంలో ఓడిపోయారు, ఆ చైర్మన్ అన్ని షేర్లను కొనేశాడు అని చెప్తుంది. దాంతో జేజే కంగారు పడి గడియారం వైపు చూసి ఏంటి ఏడయిందా, వద్దు నన్ను ఆపొద్దు, నేను వెళ్ళాలి, నా డబ్బులు ఎక్కడున్నాయి అని ఆవేశంగా అరుస్తాడు. కిమ్మీ డబ్బులా, ఆ యాక్సిడెంట్ జరిగిన చోట ఏ డబ్బు దొరకలేదు అని చెప్తుంది. దానికి జేజే ఏమంటున్నావు నువ్వు, ఏం డబ్బు దొరకలేదా, అంతా ఇంత కాదు మొత్తం 30 మిలియన్లు పోయాయి అని చాలా బాధపడతాడు. ఇది చూసి లీ తనలో తాను నవ్వుకుంటాడు. తర్వాత కిమ్మీ లీ దగ్గరకు వెళ్లి జేజే ఏ 30 మిలియన్ల గురించి మాట్లాడుతున్నాడు, నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. అప్పుడు లీ సార్ బ్యాంక్ లో నుంచి 30 మిలియన్లు తీశారు, ఆ యాక్సిడెంట్ తర్వాత ఆ డబ్బు ఏమైందో తెలియదు, సార్ కి వాళ్ళ బాడీ గార్డ్స్ మీద కొంచెం అనుమానం ఉంది, ఎందుకంటే అతను ఇంతకు ముందు కూడా 20 మిలియన్లు తీసుకుని పారిపోయాడు అని అంటాడు. మరోవైపు లీ కట్టేసి ఉంచిన జేజే బాడీ గార్డ్ ని పెన్నీ మరియు తన అసిస్టెంట్ కెమెరా ద్వారా వాచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పెన్నీ యొక్క అసిస్టెంట్ ఇప్పుడు డబ్బులన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఇక నువ్వు లీకి సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఈ విషయం మన బాస్ కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని పెన్నీతో అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడే మనకి వీళ్ల పైన ఇంకో బాస్ ఉన్నారని తెలుస్తుంది. అప్పుడు పెన్నీ మనం లీ బ్లడ్ తో ఆ వ్యాక్సిన్ తయారు చేసేంత వరకు నువ్వు నోరు తెరవకు అని తన అసిస్టెంట్ తో అంటుంది. అప్పుడు అతను అయితే నువ్వు లీకి తను ఇన్నాళ్ళుగా వెతుకుతున్న అమ్మాయి జీనా అని చెప్పవా అని అడుగుతాడు. దానికి పెన్నీ నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తాను, నువ్వు దీంట్లో తలదొరుచకుండా దూరంగా ఉండు అని గట్టిగా చెప్తుంది. మరోవైపు హాస్పిటల్లో జేజేని కలవడానికి నీల్ వస్తాడు. అప్పుడు జేజే చాలా ఎమోషనల్ అయ్యి నేను ఓడిపోయాను, ఇక నా వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు అని నీల్ తో మనసులోని బాధ చెప్తాడు. అప్పుడు నీల్ నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు నిజంగానే ఓడిపోయావు, కానీ నువ్వు నీ ఓటమిని అంగీకరించి ఇలానే కూర్చుంటావా ఏంటి, ఇందుకేనా నేను నిన్ను నా అల్లుడిని చేసుకున్నాను, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నీ లక్ష్యాన్ని సాధిస్తావని నాకు తెలుసు అని జేజేని మోటివేట్ చేస్తాడు. నీల్ మాటలు విని జేజేకి కూడా ఉత్సాహం వచ్చి నేను మీరు చెప్పినట్టుగానే మళ్ళీ ట్రై చేస్తాను అని గట్టిగా అనుకుంటాడు. తర్వాత చైర్మన్ లీని హాస్పిటల్ బయటకు పిలిచి నేను జేజేని డోడో గ్రూప్ నుంచి తీసేశాను అని అనగా లీ సార్ నన్ను కూడా జాబ్ నుంచి తీసేయండి, అలా చేస్తే జేజేకి నా మీద ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుంది అని చైర్మన్ తో అంటాడు. దాంతో చైర్మన్ కి మనసు ఒప్పుకోకపోయినా లీని జాబ్ నుండి తీసేయడానికి ఒప్పుకొని నీకు జేజే మీద ఎందుకంత పగ అని లీని అడుగుతాడు. దానికి లీ చైర్మన్ ని చూస్తూ సార్ అది మాత్రం అడగండి, నేను చెప్పలేను అని చైర్మన్ తో అంటాడు. అదే హాస్పిటల్లో జీనా వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు. జీనా హాస్పిటల్ నర్స్ తో ఈ నెల హాస్పిటల్ ఫీజు కట్టలేకపోయాను, దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను కట్టేస్తాను అని అంటుంది. దానికి నర్స్ మీ ఫ్రెండ్ జాన్ బిల్ కట్టేశాడని జీనాకి చెప్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బిల్ కట్టింది ఎవరో కాదు లీ అనే విషయం మనకి తెలిసిందే, కానీ లీ ఆ బిల్ ని జాన్ కట్టాడని చెప్పమంటాడు. తర్వాత జాన్ ఆ బిల్ కట్టేశాడని విన్న జీనా షాక్ అయ్యి జాన్ దగ్గరికి వెళ్లి నువ్వు ఈ పని ఎందుకు చేసావు, ఏదైతే ఏంటి నువ్వు నా భారం తగ్గించావు, దానికి చాలా థ్యాంక్స్ అని అంటూ తనని కౌగిలించుకుంటుంది. అయితే ఇక్కడ జాన్ పాపం అమ్మా తల్లి ఆ బిల్లు కట్టింది నేను కాదు చాంగ్ అని మనసులో అనుకుంటాడు. ఇక్కడ చాంగ్ అంటే లీ తెలుసు కదా. తర్వాత డోడో గ్రూప్ కంపెనీ నోటీస్ బోర్డు మీద జేజే మరియు చాంగ్ అంటే లీ ని కంపెనీ నుండి తీసేశారని రాసి ఉంటుంది. అప్పుడు సిండి లీ నా అసిస్టెంట్, అతను ఎందుకు తీసేశారు అని మోజోని ప్రశ్నిస్తుంది. దానికి మోజో ఎందుకు అంటే ఇది చైర్మన్ నిర్ణయం, ఆయనే వెళ్ళి అడుగు అని చెప్పి వెళ్ళిపోతాడు. సిండి వెంటనే లీకి కాల్ చేసి వీళ్ళు నిన్ను జాబ్ నుంచి తీసేసినా నువ్వేమీ అనలేదేంటి అని అడుగుతుంది. దానికి లీ ఏమనమంటావు, అయినా నేను మాత్రం సంతోషంగానే ఉన్నాను, ఎందుకంటే ఇకపై నేను నీ వెనక తిరగనవసరం లేదు కదా
అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అదే సమయంలో లీ జాన్ తో మాట్లాడుతున్న జీనాని చూసి వాళ్ళ మాటలు వినేందుకు ట్రై చేస్తాడు. ఇక జీనా వెళ్ళిపోయాక జాన్ లీ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన సహాయానికి తను నాకు థ్యాంక్స్ చెప్తోంది, అది విని జీర్ణించుకోలేకపోతున్నాను, నాకు నటించడం ఇష్టం లేదు అని చెప్తాడు. అంతలో జీనా వాళ్ళను చూస్తుంది. అప్పుడు జాన్ చూడు ఇక నేను నటించలేను, నువ్వు తనకి నిజం చెప్పేసే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జీనా లీని చూసి నీకు గాయాలా తగిలింది అని ప్రశ్నిస్తుంది. లీ ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ జరిగింది అంతే అని అంటాడు. అప్పుడే జీనా తమ్ముడు బ్రో అంటూ లీ దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో జీనా నువ్వు మా తమ్ముడికి ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి లీ నేను మొదటిసారి హాస్పిటల్ కి వచ్చినప్పుడు మీ తమ్ముడిని చూశాను, అతనితో మాట్లాడాలని ప్రయత్నించాను కానీ తను మీ తమ్ముడని నాకు అప్పుడు తెలియదు, ఇంకా నేను డోడో గ్రూప్ లో జాబ్ కూడా వదిలేశాను అని అంటాడు. దాంతో జీనా షాక్ అయ్యి నువ్వు ఎస్పీడీలో నంబర్ 1 కదా, మరి నువ్వెందుకు జాబ్ మానేశావు అని లీని అడుగుతుంది. దానికి లీ ఊరికే వదిలేశా, నాకు ఆ జాబ్ ఇప్పుడు బోర్ కట్టేసింది, యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ కి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు చైర్మన్ భార్య విచ్చలవిడిగా తాగడం మొదలు పెడుతుంది. దాంతో పిఏ మేడం మీరు ఇంత తాగకండి, మీ హెల్త్ పాడవుతుంది అని అంటాడు. అది విని చైర్మన్ భార్య పిఏని లాగి ఒకటిచ్చి నువ్వు ఆ రోజు ఆయనకి నిజం చెప్పకపోయి ఉంటే ఇదంతా అసలు జరిగేదే కాదు అని అంటుంది. అందులో చైర్మన్ ఇంటికి వస్తాడు. అప్పుడు పిఏ అతనితో కూడా మేడం ఇంత తాగడం మంచిది కాదు అని అంటాడు. అప్పుడు చైర్మన్ తను తాగినా ఇంకేమైనా చేసినా నాకు సంబంధం లేదు, ఆరోగ్యం పాడవుతే హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది, నాకు తనతో ఏం మాట్లాడాలని లేదు అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అయితే ఆయన భార్య రూమ్ లోకి వెళ్లి అసలు మీ ప్లాన్ ఏంటి, మీరు నిజంగా ఆ ఆండ్రూని ఈ కంపెనీకి వారసుడి చేద్దామని అనుకుంటున్నారా, మీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా అని అడుగుతుంది. అప్పుడు చైర్మన్ చూడు నేను ముందే టెన్షన్ లో ఉన్నాను, జేజే నాకు వెన్నుపోటు పొడిచాడు, కానీ ఇదంతా నీకెక్కడ అర్థం అవుతుందిలే, నీ బ్రదర్ నీల్ కూడా జేజేతో కలిసి డోడో గ్రూప్ ని నా నుంచి లాక్ అవ్వాలని ప్లాన్ చేశాడు, నేను వాళ్ళ నుంచి నా కంపెనీని ఎలా కాపాడుకున్నానో నాకే తెలుసు, అందుకని నువ్విప్పుడు నన్ను విసిగించకుండా నీ పని చూసుకో అని అంటాడు. దానికి ఆయన భార్య సరే ఇప్పుడు నేను నా పని చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత చైర్మన్ భార్య నీల్ ని కలవడానికి వెళ్లి నువ్వు డోడో గ్రూప్ షేర్స్ ని కొనాలని చూసావా అని అడుగుతుంది. దానికి నీల్ అవన్నీ బిజినెస్ విషయాలు నీకు అనవసరం, నువ్విప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని అనగా చైర్మన్ భార్య డోడో గ్రూప్ లో నా షేర్స్ కూడా ఉన్నాయి, అవి నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్తుంది. దాంతో నీల్ షాక్ అయ్యి నువ్వు షేర్స్ అమ్ముతున్నావంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది, అయితే చెప్పు నీకు ఈ షేర్స్ బదులు ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు చైర్మన్ భార్య నువ్వు నా కొడుకుని జైలు నుంచి బయటకు తీసుకురావాలి అని అంటుంది. దానికి నీల్ ఇదెలా సాధ్యం, అతనికి 6 ఏళ్ల శిక్ష పడింది కదా అని అనగా చైర్మన్ భార్య చూడు నీల్ నువ్వు ఒక పెద్ద పాలిటీషియన్ వి, నువ్వు చేయలేనిది ఏమైనా ఉందా, స్వాతంత్ర్యం దినోత్సవం రోజు కొంతమంది ఖైదీలను రిలీజ్ చేస్తారు కదా, నువ్వు ఎలాగైనా ఆ లిస్ట్ లో నేదన్ పేరు రాయించు, దయచేసి ఒక్క పని చేయి అని అడుగుతుంది. ఇక నీలికి కూడా ఈ డీల్ నచ్చి ఒప్పుకుంటాడు. తర్వాత చైర్మన్ భార్య మరియు సిండి నేథన్ ని కలవడానికి జైలుకి వెళ్తాడు. అప్పుడు నేథన్ ఏడుస్తూ అమ్మా నువ్వు కూడా నన్ను మర్చిపోయావేమని అనుకున్నా, ప్లీజ్ అమ్మా నన్ను ఇక్కడి నుంచి విడిపించు అని అడుగుతాడు. అప్పుడు చైర్మన్ భార్య నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి, నిన్నెలా మర్చిపోతాను, నేను మీ మావయ్యతో మాట్లాడాను, ఆయన నిన్ను త్వరలోనే ఇక్కడి నుంచి విడిపిస్తారు, కానీ నువ్వు బయటకు వచ్చి ఆ ఆండ్రూ పని పట్టాలి, ఇంకా అతని జీవితంలో డోడో గ్రూప్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేయాలి అని చెప్తుంది. దానికి నేథన్ మీరేం భయపడకండి, నేను బయటకు వచ్చి ఏం చేస్తానో చూడండి అని అంటాడు. మరోవైపు ఆండ్రూ డోడో గ్రూప్ గురించి జనాలు ఏమనుకుంటున్నారని అనలైజ్ చేస్తూ ఉంటాడు. అందులో ఆండ్రూ జీనా డోడో గ్రూప్ కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మంచి పని చేసిందని జనాలు తనకి సపోర్ట్ చేస్తున్నారని తెలుసుకుంటాడు. అంతలో కంపెనీలో పనిచేసే ఒక అతను వచ్చి చైర్మన్ మిమ్మల్ని మీటింగ్ కి పిలుస్తున్నారు అని చెప్తాడు. మీటింగ్ లో చైర్మన్ ప్రస్తుతం మన కంపెనీ పరిస్థితి ఏం బాగాలేదు, మన కంపెనీ నంబర్ 1 పొజిషన్ కి రావడానికి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి అని అంటాడు. అందరూ రకరకాల ఐడియాస్ ఇస్తారు కానీ చైర్మన్ కి ఒక్క ఐడియా కూడా నచ్చదు. అంతలో ఆండ్రూ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, యాక్చువల్లీ జనాలు జీనా అంత పెద్ద కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మంచి పని చేసిందని జనాలు తనని సపోర్ట్ చేస్తున్నారు, సో మనం జీనాని మళ్ళీ మన కంపెనీలో జాయిన్ చేసుకున్నామంటే తన ఇమేజ్ ని ఉపయోగించి ఇప్పుడు ఈ కంపెనీ మారిపోయిందని మనం కూడా మంచి పనులు చేస్తున్నామని జనాలని నమ్మించవచ్చు, అందుకని నేను జీనాని మళ్ళీ మన కంపెనీలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఫ్రెండ్స్ చైర్మన్ కి కూడా ఈ ఐడియా నచ్చి అతను మోజోని అడుగుతాడు. అప్పుడు మోజో కూడా ఐడియా బాగుందని అంటాడు. దాంతో చైర్మన్ ఆండ్రూకి నువ్వు నీ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసి ఇక ఈ కంపెనీని మళ్ళీ నంబర్ 1 చేయాలనే భారం నీ మీద పెడుతున్నాను అని చెప్పి ఆండ్రూకి ఒక పెద్ద బాధ్యత అప్పగిస్తాడు. తర్వాత ఆండ్రూ జీనాని కలుస్తాడు. అప్పుడు తను బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆండ్రూ నువ్వు నాతో రెస్టారెంట్ కి వస్తావా, ఇవాళ ట్రీట్ నేనిస్తాను అని జీనాని అడుగుతాడు. జీనా కూడా ఆండ్రూతో వెళ్తుంది. తను జీనాని ఒక పెద్ద రెస్టారెంట్ కి తీసుకుని వెళ్లి ఒక ఎక్స్పెన్సివ్ డిష్ ఆర్డర్ చేస్తాడు. దాంతో జీనా షాక్ అయ్యి నీ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది, కొంపదీసి ఒక డబ్బుని అమ్మాయిని పడేసావా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఆండ్రూ నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, నువ్వు మళ్ళీ డోడో గ్రూప్ లో జాయిన్ అవుతావా అని అడుగుతాడు. దానికి జీనా అస్సలు ఛాన్సే లేదు, అక్కడ ఆ చైర్మన్ భార్య ఉంటుంది, నేను ఆమె నన్ను కొట్టిందని వద్దనటం లేదు, కానీ ఎంత పెద్ద తప్పు చేసినా ఒక అమ్మకి తన కొడుకే సర్వస్వం, నేను తన కొడుకుని జైలుకి పంపించాను, ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు, నేను అక్కడికి రావడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఇదంతా విన్న ఆండ్రూ టెన్షన్ లో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ జీనా మాత్రం ఆర్డర్ చేసింది వేస్ట్ అవ్వకూడదని ఇదంతా ప్యాక్ చేయించి లీకి కాల్ చేస్తుంది. తను లీతో నేను నీకోసం ఒక స్పెషల్ డిష్ తీసుకొస్తున్నాను, నువ్వు హాస్పిటల్ ఫుడ్ తినకు అని అంటుంది. దాంతో ఆండ్రూకి కోపం వచ్చి నేను తన కోసం డిష్ ఆర్డర్ చేస్తే తను ఎవరి
పడుకోబెడుతుంది అని అనుకుంటాడు. తర్వాత జీనా లీ మరియు వాళ్ళ తమ్ముడికి ఆ డిష్ తినిపిస్తుంది. ఇది చూసిన ఆండ్రూ ఇంకా అసూయపడతాడు. అంతలోనే తను హాస్పిటల్లో ఉన్న జేజేకి కాల్ చేసి నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు. అప్పుడు జేజే నేను హాస్పిటల్లోనే ఉన్నాను అని చెప్తాడు. తర్వాత ఆండ్రూ జేజేని కలిసి నాన్నకి మీ మీద అనుమానం వచ్చింది, అందుకే మిమ్మల్ని కంపెనీలో నుంచి తీసేసి నన్ను కూడా మిమ్మల్ని కలవద్దని చెప్పారు అని అంటాడు. అప్పుడు జేజే నిస్సహాయంగా ఆండ్రూ వైపుకు చూస్తాడు. దాంతో ఆండ్రూ నాకు మీ పరిస్థితి అర్థమవుతుంది, కానీ బాధపడకండి, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను, మన ఇద్దరి లక్ష్యం ఒకటే అని ధైర్యం చెప్తాడు. దాంతో జేజే కనీసం కొంతమంది అయినా తనకి సపోర్ట్ గా ఉన్నారని కొంచెం రిలాక్స్ అవుతాడు. తర్వాత ఆండ్రూ మీకు నిజంగా మీ బాడీ గార్డ్ ఆ డబ్బులు తీసుకుని పారిపోయాడని అనిపిస్తుందా అని జేజేని అడగగా జేజే ఏమో అతను అలా చేసుంటాడని నాకైతే అనిపించట్లేదు, ఎవరో నన్ను మోసం చేస్తున్నారు, కానీ అది ఎవరో తెలియటం లేదు అని అంటాడు. అప్పుడు ఆండ్రూ మీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు కదా, అయినా లీ ఎందుకు ఇప్పుడు మీతో ఉన్నాడు, అతను ఏ కారణం లేకుండా ఎందుకు మీ వెనక నమ్మకస్తుడే తిరుగుతున్నాడు, నాకైతే అతనే ఆ డబ్బు తీశాడని అనుమానం అని జేజేతో అంటాడు. అప్పుడు జేజే కూడా ఆండ్రూ కరెక్ట్ గానే ఆలోచించాడని మళ్ళీ లీని అనుమానించడం మొదలు పెడతాడు. తర్వాత బ్లడ్ టెస్ట్ జరిగేటప్పుడు కూడా జేజే అనుమానంతో లీ వైపుకు చూస్తూ ఉంటాడు. ఫైనల్ గా జేజే లీతో ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, ఎందుకని నువ్వు నాతో ఉండి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు చాలా తెలివైన వాడివి, ఇప్పుడు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, ఒక పని చేయి, ఏదో ఒక మంచి ఉద్యోగంలో చేరి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు అని అంటాడు. దాంతో లీ ఇప్పుడు నేను అతనితోనే ఉంటాను అని అంటే జేజేకి అనుమానం వస్తుంది అని అనుకుని అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను ఇప్పుడు మీతో ఉండి మాత్రం ఏం చేస్తాను, అందుకే నేను నీల్ని కలిసి ఏదో ఒక పని చూసుకుంటాను, ఇంకా నేను ఎప్పుడూ మీకు అడ్డం రాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ జేజే నిజంగానే లీ ఒక నిజాయితీపురుడా లేకపోతే దొరికిపోతాడనే భయంతో అంత పర్ఫెక్ట్ గా అబద్ధం చెప్పి యాక్టింగ్ చేస్తున్నాడా అని అర్థం కాక ఆలోచనలో పడతాడు. ఇంకోవైపు ఆండ్రూ తన కింద పనిచేసే వాళ్ళతో మీరు ఎలాగైనా జీనాని మళ్ళీ కంపెనీలోకి తీసుకురండి, లేకపోతే మిమ్మల్ని కూడా ఉద్యోగం నుండి తీసేస్తాను అని గట్టిగా ఆర్డర్ వేస్తాడు. దాంతో వాళ్ళు కూడా భయపడి జీనా వాళ్ళ ఇంటికి వెళ్లి తనకి కొత్త డ్రెస్ మరియు షూస్ ఇచ్చి తనని మళ్ళీ డోడో గ్రూప్ కంపెనీలో జాయిన్ అవ్వమని లేదంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని రిక్వెస్ట్ చేస్తారు. ఇక జీనా కూడా జాలిపడి ఆ డ్రెస్ వేసుకుని వాళ్ళతో వెళ్తుంది. అలా కార్లో వెళ్తున్న జీనా నేను నా వల్ల ఎవరి ఉద్యోగం పోకూడదని వస్తున్నాను, ఇంకా నేను ఆఫీస్కి వెళ్లి మీ వైస్ చైర్మన్ కి నాకు ఈ జాబ్ లో ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాను, దాంతో అతను మిమ్మల్ని జాబ్ నుంచి తీయడు అని చెప్తుంది. అంతలో కారులో కూర్చున్న అమ్మాయి అవును మేడం మీరు అలానే చేయండి, యాక్చువల్లీ ఈ కొత్తగా వచ్చిన వైస్ చైర్మనే అన్ని సమస్యలకి కారణం అని జీనాకి చెప్తుంది. కానీ తను ఆ వైస్ చైర్మన్ ఆండ్రూ అని చెప్పదు. తరువాత జీనా ఆఫీస్ లో చైర్మన్ ఎంటర్ అవడం చూస్తుంది. చైర్మన్ వెనకాలే ఆండ్రూ కూడా ఉంటాడు. అప్పుడు జీనా ఇతనెప్పుడు చైర్మన్ కి ఇంత దగ్గర అయ్యాడు అని అడుగుతుంది. అప్పుడు గ్రే ఇతనే ఆ కొత్త వైస్ చైర్మన్, అతను చైర్మన్ యొక్క రెండో కొడుకు అని జీనాకి చెప్తాడు. తర్వాత జీనా ఆండ్రూ దగ్గరికి వెళ్లి నేను ఇక్కడ పని చేయను అని చెప్తుంది. దీనికి ఆండ్రూ నువ్వు ఆ చైర్మన్ భార్య వల్లే కదా ఇక్కడ పని చేయను అంటున్నావు, నువ్వు ఇప్పుడు ఈ కంపెనీకి ముఖ్యం, నువ్వు ఇక్కడ పని చేయలేదంటే ఈ కంపెనీ ఏ ఉండదు, ఎంతో మంది ఉద్యోగం నీ చేతుల్లోనే ఉంది, అయితే ఇప్పుడు చెప్పు ఎంతమంది ఉద్యోగం నువ్వు కాపాడతావా లేదా అని మాటలతో మాయం చేస్తాడు. అప్పుడు జీనా సరే అని అనగా ఆండ్రూ సరే ఏంటి ఎస్ సార్ అని చెప్పు అని గట్టిగా అంటాడు. దాంతో జీనా ఏంటి నేను ఈ పిచ్చోడిని సార్ అని పిలవాలా, సూటు బూటు వేసుకుని పెద్ద బాస్ లాగా ఫీల్ అయిపోతున్నాడు అని మనసులో అనుకుని అతని ముందు ఎస్ సార్ అని అంటుంది. తర్వాత జీనా బయటకు వచ్చి ఈ ఆండ్రూ చాలా ఎక్కువ చేస్తున్నాడు కదా అని తన కలీగ్స్ తో అనగా దానికి తను ఇప్పుడు నీ బాస్ అని అంటాడు. దాంతో జీనా ఈ కంపెనీలో అందరూ పిచ్చోళ్లే అని మనసులో అనుకుంటుంది. తర్వాత పెన్నీ తన అసిస్టెంట్ ని లీ ఇప్పుడు ఎలా ఉన్నాడని అడుగుతుండగా తన అసిస్టెంట్ ఆమె చేతికి ఫోన్ ఇచ్చి బాస్ మాట్లాడుతున్నారు అని చెప్తాడు. ఇంకా ఫోన్ లో ఆ బాస్ పెన్నీకి మనం లీ బ్లడ్ తో ఆ వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం, ఇక మనకి తన అవసరం లేదు, అందుకే నువ్వు అతనికి దూరంగా ఉండు అని అంటాడు. అప్పుడు పెన్నీ చాలా బాధపడుతుంది, ఎందుకంటే తనకి లీ అంటే చాలా ఇష్టం అనుకుంటా ఫ్రెండ్స్. ఇంకా తన అసిస్టెంట్ కూడా నువ్వు లీకి కాల్ చేసి తను ఇన్నాళ్ళుగా వెతుకుతున్న జీనా తనతోనే ఉందని చెప్పేసాయి, మన పని లీ బ్లడ్ తో వ్యాక్సిన్ తయారు చేయడం అయిపోయింది అని అంటాడు. దానికి పెన్నీ లేదు ఇది నా లైఫ్, నేను ఏమైనా చేస్తాను, నా ఇష్టం, నువ్వు నీ పని మాత్రమే చూసుకో అని తన అసిస్టెంట్ కి చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది. మరోవైపు లీ నీల్ తో పనిచేసే ప్లాన్ లో ఉంటాడు. అతను విక్టర్ యొక్క డిఫెన్స్ కంపెనీ మీద రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ఆధారంగా విక్టర్ కంపెనీ వెపన్స్ పెద్ద ఫెయిల్యూర్ అని దానివల్ల చాలా మంది సైనికులు చనిపోయారని ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి మోజోకి ఇస్తాడు. అప్పుడు మోజో ఈ కేసు కోసం మనకి ఒక నిజాయితీ గల లాయర్ కావాలి అని లీతో అంటాడు. అయితే లీ అలాంటి నిజాయితీ గల మనిషి ఎవరో నాకు తెలుసు అని అంటాడు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అతను ఇక్కడ జాన్ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత లీ జాన్ దగ్గరకు వెళ్లి ఆ రిపోర్ట్ జాన్ కి ఇచ్చి విక్టర్ కంపెనీ వెపన్స్ వల్ల ఆర్మీకి జరిగిన నష్టం గురించి మొత్తం ఈ రిపోర్ట్ లో ఉంది, మనం ఆ కంపెనీకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయాలి, ఇంకా ఈ కేసు కూడా మీరే వాదించాలి, మనం ఆ ప్రొటెస్ట్ రేపే స్టార్ట్ చేయాలి, అంతేకాదు న్యూస్ పేపర్స్ లో కూడా ఈ న్యూస్ వేయించండి, మీకు ఈ పని చేయడానికి మంచి పేమెంట్ ఇస్తాను అని లీ చెప్తాడు. జాన్ కూడా ఈ పని చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు న్యూస్ పేపర్ వాళ్ళు ఈ న్యూస్ ప్రింట్ చేస్తారు. ఇంకా జాన్ కూడా నీల్ ఇంటి ముందు ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడే నీల్ అక్కడికి వస్తాడు. నీల్ ని చూసిన జాన్ నీల్ విక్టర్ కి వ్యతిరేకంగా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు, మన దేశానికి నీల్ లాంటి ప్రెసిడెంటే కావాలి అని అతనికి సపోర్ట్ గా నినాదాలు చేస్తాడు. అది చూసి మిగిలిన వాళ్ళు కూడా నినాదాలు చేయడం మొదలు పెడతారు. యాక్చువల్లీ ఏమైందంటే ఫ్రెండ్స్ మొదటిసారి విక్టర్ కంపెనీ న్యూస్ బయటకు వచ్చినప్పుడు
వచ్చినప్పుడు నీల్ ప్రెస్ వాళ్ళకి తనకి మరియు విక్టర్ కి ఎటువంటి సంబంధం లేదని, ఇంకా అతను ఆ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ చేయించడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని అపాయింట్ చేస్తానని చెప్తాడు. నీల్ అలా ఆ రోజు అనడంతో ఇప్పుడు వాళ్ళు అతని ఇంటి ముందు ధర్నా చేస్తారు. నీల్ కూడా ఇక తన మాట తప్పలేడు, ఎందుకంటే తను అలా చేస్తే జనాలకి తను విక్టర్ కి సపోర్ట్ చేస్తున్నాడని డౌట్ వస్తుంది. అందుకని నీల్ ఇక్కడ అందరి ముందు ఈ బ్లాస్ట్ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము తప్పనిసరిగా పట్టుకుంటాము అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో నీల్ మీద అరుస్తున్న విక్టర్ ని చూపిస్తారు. అతను నీల్ తో నువ్వు నన్ను కాపాడతావని చెప్పి ఇప్పుడు పబ్లిక్ లో నా మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తావని ఎందుకు చెప్పావు అని అరుస్తాడు. అప్పుడు నీల్ విక్టర్ కి నేను అక్కడ అలా చెప్పకపోయి ఉంటే జనాలు నా మీదకి వచ్చేవాళ్ళు, అయినా నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను నీకేం కానివ్వను అని చెప్పి హామీ ఇస్తాడు. మరోవైపు జేజేకి మళ్ళీ ఎవరో తనని బిల్డింగ్ మీద నుంచి తోసి తన చేయి పట్టుకున్నాడని కల వస్తుంది. జేజే మళ్ళీ అతన్ని నువ్వు ఎవరని అడుగుతాడు. దానికి ఆ మాస్క్ వేసుకున్న అతను నువ్వు చచ్చి నరకానికి వెళ్తావు, అక్కడ నీకు నువ్వు ఎవరో తెలుస్తుంది అని అంటాడు. ఫ్రెండ్స్, కానీ ఈసారి జేజే అతని మాస్క్ తీసేస్తాడు. అప్పుడు అది చాంగ్ అంటే లీ అని జేజేకి తెలుస్తుంది. అంతలో అతను జేజే చేయి వదిలేస్తాడు. ఆ షాక్ కి జేజే నిద్రలేచి తనని మోసం చేస్తుంది లీ అని కన్ఫర్మ్ అవుతాడు. అప్పుడే లీ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి జేజే సైలెంట్ గా తిరిగి పడుకుంటాడు. ఇంకా లీ కూడా అక్కడి నుంచి జీనా వాళ్ళ తమ్ముడున్న రూమ్ కి వెళ్తాడు. కానీ అతను ఇంకా నిద్రపోయి ఉండడు. అప్పుడు లీ నేను మీ అక్కని వెతుకుతున్నాను అని అంటాడు. అది విన్న జీనా వాళ్ళ తమ్ముడు పదే పదే ఒక మాట రిపీట్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ లో పెన్నీ యొక్క అసిస్టెంట్ పెన్నీతో కాల్లో నువ్వు చెప్పినట్టు చాంగే లీ అని జీనాకి ఎప్పటికీ తెలియనివ్వను అని అంటాడు. అది జీనా వాళ్ళ తమ్ముడు వినేసి దాన్ని రిపీట్ చేయడం మొదలు పెట్టాడని చూపిస్తారు కదా. ఇప్పుడు ప్రెసెంట్ సీన్ లో కూడా అతను లీని చూసి మళ్ళీ నువ్వు చెప్పినట్టు చాంగే లీ అని జీనాకి ఎప్పటికీ తెలియనివ్వను అనే మాట రిపీట్ చేయడం మొదలు పెడతాడు. తర్వాత లీ అతని మెడలో జీనా లీ ఇంట్లో పనిచేయడానికి వచ్చినప్పుడు అతను తనకి ఇచ్చిన చైన్ చూస్తాడు. అది చూసి లీ చాలా ఎమోషనల్ అయ్యి ఇక జీనా తనకి దొరికిందని అనుకుంటాడు. అక్కడ జీనా వైస్ చైర్మన్ రూమ్ కి వెళ్లి ఏవో పేపర్స్ తీస్తూ ఉంటుంది. అప్పుడే నిద్రపోతున్న ఆండ్రూ కళ్ళు తెరిచి జీనాని కౌగిలించుకుంటాడు. జీనా ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ లీ జీనాకి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ జీనా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి లీ ప్లీజ్ జీనా కాల్ లిఫ్ట్ చేయి, ఇన్ని రోజులు నువ్వు నాతో ఉన్నా నేను నువ్వు ఎవరో అని తెలుసుకోలేక నిన్ను ఎక్కడెక్కడో వెతికాను, నువ్వే నా జీనావి అని అంటాడు. ఈ ఎమోషనల్ సీన్ తో ఈ పార్ట్ 17 ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, జీనాకి కూడా చాంగే తనతో మంచి చెడు క్షణాలు గడిపిన లీ అని తెలుస్తుందా? ఇక జేజే ఏమయ్యాడు? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్ లో చూడాలి అంటే ప్లీజ్ వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.